హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు జవహర్ నవోదయ విద్యాలయ నుంచి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ 6వ క్లాస్ ఎవరికైతే వెళ్తున్నారో వాళ్ళకి 2025 గాను మరి ఎంట్రన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఇక జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ అంటే ఏమి, ఎందుకంటే ఇక్కడ మనకు సీట్ వస్తే 6వ క్లాస్లో అప్ టు 12th క్లాస్ వరకు కంప్లీట్గా ప్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. సిబిఎస్ఈ సిలబస్, కో ఎడ్యుకేషన్, మనకు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు. మరి అటువంటి దానికి ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ పిల్లలు ఉన్నా, మీ బంధువులు ఉన్నా, మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా మీరు కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే మరి ఎవరైతే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకే చోట వేదిక మనకి ఇక నవోదయ స్కూల్స్ అనమాట. మన నవోదయ స్కూల్స్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మన స్కూల్స్ ఉన్నాయి. మరి ప్రతి జిల్లాకు ఒక ఈ యొక్క స్కూల్ ఉంటుంది. కాకపోతే మరి ఎక్కడైతే హిల్ ఏరియాస్ ఉంటుందో అక్కడ ఒక స్కూల్ ఎక్స్ట్రా ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు 13+2 ఉన్నాయి. తెలంగాణలో మనకు 9 స్కూల్స్ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క ఎంట్రన్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకు అప్లై చేసుకునే చివరి డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మరి ఇక ఎగ్జామినేషన్లో సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏం అర్హత ఉండాలి, సిలబస్ ఏముంటుంది, మరి యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. ఇది కంపల్సరీగా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు చివరి తేదీ ఎప్పుడు ఇచ్చారంటే 16/9/2024 ఇవ్వడం జరిగింది. ఓకే, 16th 9th month 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు 2 నెలల టైం ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ డేట్ మనకి ఎప్పుడు ఇచ్చారంటే 18/1/2025 నాడు ఇచ్చాడు. అయితే ఇది దేశవ్యాప్తంగా ఎగ్జామ్ జరుగుతుంది, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మనకు మార్చి 2025 నాడు మనకు ఎగ్జామ్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ మనకి ఇస్తారు. అంటే ఎవరు సెలెక్ట్ అయినారు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క స్కూల్లో మనకు 80 సీట్లు ఉంటాయి. ప్రతి స్కూల్లో మనకు 80 సీట్లు ఉంటాయి. ఇందులో అమ్మాయిలకు అబ్బాయిలకు కో ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా మనకు కో ఎడ్యుకేషన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరు కూడా మేము ఇంటికా నుంచి వెళ్తామంటే కుదరదు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సార్లు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే చదివిస్తారనమాట. మరి ఇది ఫుల్లీ ఫైనాన్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని స్పాన్సర్ చేస్తుందన్నమాట. ఖర్చు అంతా కూడా అదే గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ క్లాస్, బట్టలు అయితేనేమి, ప్రతి నెలకు మనకు అయ్యేటువంటి షాంపూ ఖర్చు అయితేనేమి, సోపు ఖర్చు అయితేనేమి అన్నీ కూడా గవర్నమెంటే మనకి ఇస్తుంది అనమాట. మరి దీంట్లో సీటు వస్తే మన 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 7 సంవత్సరాల పాటు మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా చదివిస్తుంది. ఒక్క పైసా ఖర్చు లేకోకుండా, దట్టు కార్పొరేట్ స్కూళ్ళకు ఏమాత్రం తగ్గకుండా, మనకు ఈ యొక్క స్కూల్స్లో మనకి ఇస్తుందన్నమాట. సో గమనించండి, మొత్తం సీట్ల సంఖ్య 80 ప్రతి జిల్లాకు. అయితే ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకి అప్లై చేసుకోవాలి, అది కూడా మీరు గమనించండి. ఏ జిల్లా వాళ్ళకు వాళ్ళే అనమాట. మరి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి. ఒక తమిళనాడు రాష్ట్రంకి అయితే లేవన్నమాట. మరి ఏపీలో మనకు పాత జిల్లా ప్రకారం 13 జిల్లాలు ఉంటే 13 స్కూల్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా మనకు ఉన్నాయన్నమాట. మరి తెలంగాణలో అయితే మాత్రం మనకు 9 స్కూల్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్కి అయితే లేదు స్కూల్. ఎందుకంటే హైదరాబాద్ అనేది 100% అర్బన్ ఏరియా. హైదరాబాద్తో పాటుగా కోల్కతా అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, ముంబై అయితేనేమి, ఇవి కూడా 100% ఇవి అర్బన్ సిటీస్ కాబట్టి అక్కడితే మాత్రం మనకు ఇవి లేవన్నమాట. కాబట్టి హైదరాబాద్ జిల్లాకి అయితే లేదు. అంటే హైదరాబాద్ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోలేరు. మరి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల వాళ్ళు 2 స్కూల్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి దీన్ని అప్లై చేసుకుంటే ఏం చేస్తుండంటే ప్రస్తుతం వాళ్ళు 5వ క్లాస్ చదువుతూ ఉండాలి. ప్రస్తుతం కంపల్సరీగా 5th స్టాండర్డ్ చదువుతూ ఉండాలి. 4th చదువుతున్నా కూడా రాయలేరు. ఒకవేళ వాళ్ళు 5th అయిపోయి ఏజ్ ఉన్నా కూడా 6 చదువుతున్నా కూడా రాయలేరు. మీకు ఏజ్ అనేది వాళ్ళు ఇచ్చిన టైం అంటే 1/5/2013 నుంచి 31/7/2015 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి. మరియు వాళ్ళు కంపల్సరీగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి. దాన్ని ధృవీకరించాలంటే హెడ్ మాస్టర్ నుంచి మనకు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సొంత జిల్లాకే మనం అప్లై చేసుకోవాలి, వేరే పక్క జిల్లాలకు మనం అప్లై చేసుకోవాలంటే ఏవో జిల్లాలో సీట్లు అదే జిల్లా వాళ్ళకు ఉంటాయి అని మీరు గమనించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 70% కేటాయించారు. మరి అర్బన్ వాళ్ళకైతే మాత్రం ఓన్లీ 20% మాత్రం కేటాయించారు.
అంటే 80 సీట్లు, అంటే 60 సీట్లు వచ్చేసి మనకు ఓన్లీ వీళ్ళు గ్రామీణ వాళ్ళ చదివాళ్ళకి మాత్రం ఉంది, పట్టణ ప్రాంతాలకు 20 సీట్లు మాత్రమే ఉంటాయన్నమాట. మరి ఒక్కసారి నవోదయ రాసిన వాళ్ళు అనర్హులు. మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ 5వ క్లాస్ చదివి ఎగ్జామ్ రాసి ఉంటే ఇప్పుడు మీకు ఏజ్ ఉండగా మీరు రాయలేరు. ఇంకా ఒకేసారి దీన్ని అప్లై చేసుకోవాల్సింది. ఆ ఒక్కసారి ఛాన్స్ లేకపోతే ఇంకా మనం రాసుకోలేం. అంటే దీన్ని బట్టి ఏమంటే ఎవరైతే ప్రజెంట్ 5th క్లాస్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి, రాయాల్సి ఉంటుందన్నమాట. మరి 75% చెప్పినాం గ్రామీణ ప్రాంతాల వారికి ఉంటాయి, 20% పట్టణ ప్రాంతాల వారికి ఉంటాయి. మరి గ్రామీణ ప్రాంత అభ్యర్థి అంటే రూరల్ ఏరియా అభ్యర్థి అంటే ఎవరంటే వీళ్ళు ఏదో 5వ క్లాస్ వాళ్ళు కాదు, 3వ క్లాసు 4వ క్లాసు 5వ క్లాసు పూర్తిగా గ్రామీణ స్కూల్స్ చదివిన వాళ్ళకి మాత్రమే, రూరల్ ఏరియాస్లో అంటే విలేజ్ స్కూల్స్ చదివిన వాళ్ళకి మాత్రమే 75% రిజర్వేషన్ ఉంటుంది. మిగతా 25% పట్టణ ప్రాంతం వాళ్ళకు ఉంటుంది. సో దాంతోపాటుగా మళ్ళీ ఎస్సీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. బట్ మెయిన్ ఏమంటే ఈ యొక్క 70% అనేది గ్రామీణ ప్రాంతంలో ఉంటే ఓసీ వాళ్ళకి కావచ్చు, బీసీ వాళ్ళకి కావచ్చు, ఎస్టీ వాళ్ళకి కావచ్చు. సో 70% పూర్తిగా గ్రామీణం, 20% గ్రామీణం పూర్తిగా అర్బన్. ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ వైజ్ కూడా మనకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఇన్ని, ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇది గ్రామీణ ప్రాంత అభ్యర్థి అంటే 3వ తరగతి, 4వ తరగతి, మరి 5వ తరగతి కంప్లీట్గా రూరల్ ఏరియాలోనే చదివిన అభ్యర్థిని ఇక్కడ రూరల్ అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థిగా పరిగణిస్తారు. గమనించండి, ఎప్పుడైనా సరే 3వ క్లాసు, 4వ క్లాస్, 5వ క్లాస్ మీరు గమనించండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇప్పుడు చదవలేకుండా మీ ఊర్లో కానీ మీ పిల్లలు కానీ తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఈ కసులు చదివించాలనుకుంటే గ్రామీణ ప్రాంతంలో 3వ క్లాసు, 4వ క్లాస్, 5వ క్లాస్ చదివిస్తే 75% మనకు రిజర్వేషన్ అనేది మనకు వస్తుందన్నమాట. మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది చూసినట్టయితే మనకి ఎగ్జామ్ దేంట్లో ఉంటుందంటే ఎగ్జామ్ అనేది మనం ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా మన మొదటి నుండి తెలుగు రాసుకోవచ్చు, మరి మన హిందీలో మరి నేషనల్ లాంగ్వేజ్ హిందీలో రాసుకోవచ్చు, లేదా మన ఆంధ్ర తెలంగాణలో ఉర్దూ కూడా రాసుకోవచ్చు, ఒకరి మరాఠీ కూడా రాసుకోవచ్చు, ఒడిశా రాసుకోవచ్చు, తమిళ్ రాసుకోవచ్చు. సో మెయిన్ మనం ముఖ్యంగా ఎక్కడ రాస్తామంటే ఇంగ్లీష్ రాస్తాం, కొంతమంది అయితే తెలుగు మీడియంలో రాస్తారనమాట. అది మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ విధంగా మనం ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇక ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు. ఆ యొక్క ఎగ్జామినేషన్లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 అని, సెక్షన్ 2 అని, సెక్షన్ 3 అని ఉంటుంది. ఇక సెక్షన్ 1లో మనకి ఏముందంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే కంప్లీట్గా మనకు రీజనింగ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఏంటంటే 60 నిమిషాల టైం ఉంటుంది. తర్వాత మనకి అరిథమెటిక్ టెస్ట్ ఉంటుంది, అంటే టోటల్గా మ్యాథమెటిక్స్ టెస్ట్ ఉంటుందంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులకు ఉంటుంది, 30 నిమిషాల టైం ఉంటుంది. మరి లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇక్కడ ఏమంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులకు ఉంటుంది, మొత్తం 30 నిమిషాల టైం. అయితే నేను మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ రాసుకుంటాను, అరిథమెటిక్ తెలుగు రాసుకుంటాను, అట్లా కుదరదు. కంప్లీట్గా మీరు ఒకే లాంగ్వేజ్ రాసుకోవాలి. తెలుగు రాసుకుంటారా, ఇంగ్లీష్ రాసుకుంటారా, హిందీ రాసుకుంటారా, దాని మీద మన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీ 60 నిమిషాలు ఉంది కదా, అరిథమెటిక్ 30 నిమిషాలు ఉంది కదా, లాంగ్వేజ్ టెస్ట్ 30 నిమిషాలు ఉంది కదా, అంటే వేరు ఉంటుంది లేదు. ఒకే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వస్తుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో నుంచి మనం 1 బై 1 చేసుకుంటూ వెళ్తాం. మొత్తానికైతే మాత్రం 2 గంటల సమయం ఉంటుంది. ఇక 2 గంటల సమయంలో మనం 80 క్వశ్చన్స్ చేసుకోవాలని ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది. అయితే మెంటల్ ఎబిలిటీలో మనకు మొత్తం కంప్లీట్గా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇది మ్యాక్సిమం చాలామంది 40కి 40 తెచ్చుకుంటారు. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 20-30 పేపర్లు ప్రాక్టీస్ చేస్తే 40కి 40 సాలిడ్ గట్టి దిగుతాయి, ఇబ్బంది పడిన అవసరం లేదు. అదేవిధంగా కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్టు ఉన్నా కూడా మనకి 20 క్వశ్చన్స్ 20 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ 4 ప్యాసేజీలు ఉంటాయి, ఒక్కొక్క ప్యాసేజ్కి 5 మార్కులు, ఇక్కడ 4 ప్యాసేజీలు ఉంటాయి, 5 ఎంత మనకు 20 మార్కులు. కాబట్టి మనం ఇక్కడ కూడా కొంచెం లాంగ్వేజ్ ఫోకస్ చేసుకుంటే 20కి లేకుండా కనీసం 15 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం కంపల్సరీగా మనకు 40కి 50 మార్క్స్ తెచ్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లాంగ్వేజ్ చేసుకుంటారు. అందరూ ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఇక మ్యాథమెటిక్స్ అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ ఇది మనకు ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అండ్ లాంగ్వేజ్ అందరూ చేస్తారు. సో మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ సీట్ రావడానికి మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే మ్యాథమెటిక్స్. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. దీంట్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకుంటారో వాళ్ళకే కంపల్సరీగా ఇక నవోదయాలో మనకు సీట్ అనేది వస్తుంది. 7 సంవత్సరాల పాటు మనం ఉచితంగానే చదువుకోవచ్చు ఇదన్నమాట. మరి దీనికి సంబంధించి ఇక నవోదయకు కానీ సైనికగా కానీ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మనం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడే.
మరి ఈ యొక్క నవోదయ సైనికులు కంప్లీట్గా నవోదయను సైనికులు రెండు ఉంచుకొని లేదా ఓన్లీ నవోదయ అయితేనేమి లేదా ఓన్లీ సైనిక అయితేనేమి రెండు అయితేనేమి మరి రెండు కూడా తరఫీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా డిజిటల్ బోర్డులో పిల్లలకి ఈ యొక్క నాన్ వర్బల్ కానీ ఒక మ్యాథమెటిక్స్ కానీ డిజిటల్ బోర్డులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎగ్జామ్ పెట్టుకుంటూ డౌట్స్ ఏమైనా ఉంటే ఒక ఫ్రెండ్లీగా వాళ్ళన్నీ కూడా చేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ అవకాశం ఉంటుంది. సో మన ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688808080 మీరు కాల్ చేయండి. మరి మనకు ఆ యొక్క సైనిక నవోదయకు టైమింగ్స్ ఏ విధంగా ఉంటుందంటే మన యొక్క టర్నింగ్ పాయింట్ కొంచెం కడపనందు 9 AM నుంచి 7 PM వరకు బ్యాచ్ 1 ఉంటుంది. మరి 4 PM నుంచి 7 PM వరకు బ్యాచ్ 2 ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరంటే కంప్లీట్గా దీనికి బౌండ్ అయిపోయిన వాళ్ళు అనమాట. సో 9 to 7 మీకు అనిపిస్తుంది సార్ 9 o'clock నుంచి 7 o'clock అంతసేపు ఎట్లా పిల్లోడికి అంటే లేదు మధ్య మధ్యలో వాళ్ళకు మనం చెస్ కానీ క్యారమ్ బోర్డ్స్ కానీ ఆడిస్తూ ఉంటాం. చిన్న చిన్న ఆటలు పాటలు కూడా వాళ్ళకు ఉంటాయన్నమాట. కాబట్టి పిల్లోడు ఇబ్బంది పడుకోకుండా ఒక ఫ్రెండ్లీ లెర్నింగ్ మన దగ్గర ఉంటుందన్నమాట. ఆ యొక్క పిల్లని నిరుత్సాహపరచుకోకుండా యాక్టివ్గా మార్నింగ్ ఏ విధంగా అయితే వస్తాడో మన యొక్క ఇన్స్టిట్యూట్కి సాయంత్రం వరకు అదే ఉత్సాహంతో హ్యాపీగా పోవాలన్నమాట. ఆ విధంగా మన యొక్క ట్రైనింగ్ మెథడ్స్ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. మరి ఎవరైతే ఈ ఫుల్ టైం రాలేవు అనుకుంటారో వాళ్ళకి ఏం చేస్తామంటే 4 PM నుంచి 7 PM వరకు బ్యాచ్ 2 ఉంటుందన్నమాట. ఇక బ్యాచ్ 2లో కూడా వాళ్ళకు ఈ యొక్క 3 గంటల్లో మంచి తర్ఫీదు అనేది చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకు మనకి నవోదయకు కానీ సైనిక్ గాను రావచ్చు. సో వీటితో పాటుగా మనకి టర్నింగ్ పాయింట్ కొంచెం మనకి బ్యాంక్స్ కానీ రైల్వేస్ వీటికి కొంచెం జరుగుతుంది. అది వేరే ఇది వేరే అనమాట. ఇది సపరేట్గా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. మరి ఈ యొక్క ఎగ్జామ్కి టైమింగ్ ఏముంటుందంటే 11:30కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1:30కి మనకు కంప్లీట్ అయిపోతుంది. 2 hours టైం ఉంటుంది. కంప్లీట్గా మనకి ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. OMR షీట్ విధానంలో ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామే ఆన్లైన్లో ఉంటుంది. ఎందుకంటే పిల్లోనికి అర్థం కాదు కాబట్టి కంప్లీట్గా అతనికి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. OMR షీట్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. టైమింగ్స్ 11:30 AM నుంచి 1:30 PM వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇదైతే మాత్రం చాలా అద్భుతమైన అవకాశం. ఒకవేళ సీట్ వస్తే ఎక్సలెంట్ అనమాట. ఒకవేళ సీట్ రాకపోయినా సరే అభ్యర్థికి ఐక్యూస్ పెరుగుతాయి. ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి పిల్లలకి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి ఏమైతే ఉంటాయో ఒక సైనిక్ కావచ్చు నవోదయ కావచ్చు ఏదైనా సరే తర్వాత ఫ్యూచర్ 10th క్లాస్ పాలిసెట్ కావచ్చు 8 తర్వాత ఎంసెట్ కావచ్చు ఏదైనా కానీ వాళ్ళకి ఏజ్ ఉందంటే వాళ్ళకి అర్హత ఏమైతే ఉందో అవన్నీ కూడా మన పిల్లలతో మనం రాపిస్తే వాళ్ళకు ఒక కాంపిటీషన్ అంటే ఈ విధంగా ఉంటుంది అని వాళ్ళకి ఐడియా వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఇప్పటి నుంచే పిల్లలకు తర్ఫీదు ఇస్తే చాలా బాగుంటుంది. సో కాబట్టి ఈ యొక్క ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా ఇంకా ఎట్లా అప్లై చేయాలి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి సిలబస్ ఏముంటుంది అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో మీకు తెలియపరుస్తాను. ప్రస్తుతం మాత్రం ఇది మాత్రం మీరు కంపల్సరీగా మీ పిల్లలంటే మాత్రం అప్లై చేయించండి. మీ పిల్లలు లేని నేపథ్యంలో అంటే ఈ యొక్క క్లాస్ చదువు నేపథ్యంలో మీ యొక్క ఫ్రెండ్స్ పిల్లలు అయితేనేమి లేదా మీ యొక్క సొసైటీలో మీ పక్కన ఉండే వాళ్ళు అయితేనేమి మీరు కంపల్సరీగా ఈ యొక్క విషయాన్ని చేరవేర్చండి. కంపల్సరీ అందరూ కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క టర్నింగ్ పాయింట్ నెంబర్ అయినటువంటి 86880808002కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.